సాటర్డే షూటింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రీజ ఏవి రిలేటెడ్గా కూడా మాట్లాడుకుందాం. డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ మొత్తం డెమోన్ పవన్ గురించే ఉంటుంది. సో నేను పొద్దున ఒక మాట చెప్పాను. నార్మల్గా టికెట్ టు ఫినాలే గెలుచుకున్న వాళ్ళకి 13th వీక్లో డైరెక్ట్గా వాళ్ళు 15th వీక్లోకి వెళ్ళిపోతారు. ఇంకా 14th వీక్ వాళ్ళకి నామినేషన్స్ ఉంటుంది ఏదోనని. ఈ ఎపిసోడ్ డెమోన్ పవన్కి టికెట్ టు ఫినాలే లాంటిది అనమాట. సో డెమోన్ పవన్ ఈజ్ ఇన్ టాప్ 5లో ఒక ప్లేస్ కన్ఫామ్ అయిపోయింది. ఇంకా మిగిలింది 4 స్లాట్లే. అదనమాట సంగతి. అదేంట్రా అలా ఎలా చెప్తావరా, ఎపిసోడ్ కూడా రాలేదు, రెడ్ కార్డ్ అన్నారు, ఇది అది అన్నారు. మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం, క్లారిటీగా మాట్లాడేసుకుందాం. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్, ఒక్కసారి సబ్స్క్రైబ్ ప్లీజా. అదనమాట సంగతి. మరీ మొహం దగ్గర పెట్టాలని నేను చెప్పి అనుకోగలను. ఫేస్ బాగానే ఉంటుంది, పర్లేదు. డెమోన్ పవన్ ఏదైతే ఆ వీడియో చూపించారో, సో రితుని అలా దోయటము, సో ఆ వీడియో చూపించిన తర్వాత నాకు సార్ ఒక రేంజ్లో వేసుకున్నాడంట. సో ఒక రేంజ్లో వేసుకోవాల్సిందే అక్కడ, ఎందుకంటే లైక్ ఆ సిట్యువేషన్ అలాంటిది కాబట్టి. ఎందుకంటే బయట చూస్తున్న వాళ్ళకి, ఆడియన్స్కి అది ఖచ్చితంగా అడ్రస్ చేయకపోతే అది మళ్ళీ వేరేలాగా ఎవరొకరు దాన్ని ఇప్పటివరకు అయితే అడ్రస్ చేయలేదు బయట ఎక్కడ. సో దాన్ని వేరేలాగా మళ్ళీ పోర్ట్రే చేసానికి అవకాశం ఉంటుంది. సో నాకు సార్ ఇప్పుడు అడ్రస్ చేశారనుకోండి, దాన్ని గట్టిగా మాట్లాడారనుకోండి, బయట ఆ ఛాన్స్ ఉండదు వేరే వాళ్ళకి దాని గురించి నెగిటివ్గా మాట్లాడడానికి. సో అందుకని చెప్పి నాకు సార్ మాట్లాడుండొచ్చు. చాలా గట్టిగా మాట్లాడారంట. లగేజ్ సర్దేసుకోమన్నారంట, గేట్లు ఓపెన్ చేశారంట, రెడ్ కార్డు చూపించారంట, ధృతు బతులాడుకుందంట. సార్ అది తప్పులేదని, మనోడు ఇంక నేను ఎప్పుడు చేయను సార్, తప్పు చేయను సార్, సారీ సార్ అని చెప్పి మనోడు బతులాడుకున్నాడంట. అది ఇంటెన్స్ ఉన్న వీడియోనే, ఖచ్చితంగా అది క్వశ్చన్ చేయాల్సిన వీడియోనే. డెమోన్ పవన్ది తప్పు ఉంది ఎంతో కొంత. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఆ వీడియో ఎక్కడైతే జియో హాట్స్టార్ వాళ్ళు పెట్టారో, సో దాని కింద కామెంట్స్లో అతనికి ఫుల్ ఆన్ పాజిటివ్ ఉంది. దాని గురించి కూడా పెద్దగా ఎవరు చర్చ జరపలేదు. ఎందుకు అంటే అది అబ్బాయి మరీ టూ మచ్గా ఇంటెన్షన్గా ఏదో ఒక సైకోపాత్ లాగా, ఏదో ఒక డెస్పరేట్ అబ్బాయి లాగా, అమ్మాయిని అలాగా ఫోర్స్ఫుల్గా అలా ఏం చేయలేదు అది. సో చాలా నార్మల్గా సిచ్యువేషన్స్లో అబ్బాయి కొంచెం అనుగుతో అలా కూర్చో ఇలా చేశాడు. సో కాబట్టి ఇప్పుడు అది నాకు సార్ అతను గట్టిగా అతని గురించి చేసుకోవటము, అతను ఆల్మోస్ట్ ఏడవటము, సార్ ప్లీజ్ సార్ నేను బతిలు ఆడుకోవటము, దానికోసం బతిలు ఆడుకోవటము, ఇంత డ్రామా అయితే జరిగిందో, ఆ డ్రామా చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది, అరే అక్కడ అంత లేదు కదరా, ఎందుకు ఇంత చేస్తున్నారు అని. సో అలా చేశారు కాబట్టి ఆ అబ్బాయి ఖచ్చితంగా నోటీస్ అవుతాడు జనాల్లోకి. ఇప్పటి నుంచి డెమోన్ పవన్ అనే వ్యక్తి గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మొన్నటి వరకు రివ్యూయర్లు మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు జనాలు మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా బలంగా మాట్లాడతారు. సో కాబట్టి ఆ అబ్బాయికి అంటే ఇప్పుడు ఇది కొంతమంది మంచిగా తీసుకోవచ్చు, కొంతమంది చెడుగా తీసుకోవచ్చు దాంట్లో ఏం లేదు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా కావచ్చు, ఏ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైనా కావచ్చు, డెమోన్ పవన్ని అబ్జర్వ్ చేస్తారు బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ. సో లైమ్ లైట్లోకి వచ్చాడు డెమోన్ పవన్. సో కరెక్ట్ టైము, కరెక్ట్ వీక్ అనుకోండి, ఇంకా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ 8 వారాలు ప్రాపర్గా కానీ మేనిఫెస్ట్ చేసుకోగలిగితే డెమోన్ పవన్, అది సంగతి. ప్లేస్ కూడా చేంజ్ అవ్వచ్చు, టాప్ 5లో ఏదో ఒక ప్లేస్. అదన్నమాట డెమోన్ పవన్ సంగతి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఏవి కూడా ప్లే చేశారంట. సో ఇమాన్యుయల్ ఏదైతే తనూజ అని ఆ రోజు నామినేట్ చేస్తున్నప్పుడు, సో తనూజకు అగేనెస్ట్గా అయితే చెప్పాడు, ఆ రోజు నేను చేయలేదు, తల ఊపలేదు, అది ఇది అని చెప్పాడు. ఆ వీడియో ప్లే చేయడం జరిగిందంట. సో ఆ వీడియో ప్లే చేశారంట. సో అప్పుడు ఆబ్వియస్లీ ఇమాన్యుయల్కి కొంచెం కళ్ళు తెరుచుకుంటాయి, తప్పు జరిగిందని అర్థమవుతుంది. సో అందులోనూ ఇమాన్యుయల్ చాలా గట్టిగా నామినేట్ చేశారు. మొన్న వచ్చేసరికి దివ్యకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేసి ఇమాన్యుయల్ది తప్పు అని ఇమాన్యుయల్కి అర్థమైతే మళ్ళీ వచ్చి తనుజతో బాగానే ఉంటాడు. ఇప్పుడు తనుజ దాన్ని ఎలా తీసుకుంటుంది అనేది చూడాలన్నమాట. ఈ ఏవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారి ఏవి కూడా ప్లే చేశారు. టువార్డ్స్ తనుజ ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏదో జరిగిందో, ఆ గొడవ జరిగినప్పుడు సంజన గారిని అన్నం తినను అని చెప్పి వెళ్ళిపోవడం. సో ఆ వీడియో చూపెట్టి సో సంజన గారికి లైట్గా క్లాస్ పీకారంట. ఎందుకంటే ఇవన్నీ అప్డేట్స్ ఇవ్వాల్సిన వీక్సే. ఇక్కడి నుంచి వాళ్ళు గేమ్ మార్చుకుంటేనే ఉంటుంది, లేకుంటే చాలా కష్టం అనమాట. సో సంజన గారు కూడా గట్టిగానే చెప్పారు. దాన్ని ఇమాన్యుయల్ అడిగారంట ఏంటి దీని మీద ఒపీనియన్ అని. సో ఇమాన్యుయల్ ఆబ్వియస్లీ అలా వదిలేయడం కరెక్ట్ కాదనే కదా, ఎందుకంటే ఆ రోజు ఇమాన్యుయల్ తనుజ వైపే ఉన్నాడు, తనుజ వైపే నిలబడ్డాడు కాబట్టి. సో ఈ సేమ్ ఆల్మోస్ట్ అదే చెప్పుంటాడు. అండ్ నెక్స్ట్ తనూజ విషయంలో ఎవరు కరెక్ట్ అంటే తనూజానే కరెక్ట్ అని చెప్పారంట. యాజ్ ఎ రేషన్ మేనేజర్గా అమ్మాయి అన్ని చోట్ల కరెక్టే, బట్ ద వే ఆఫ్
ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్రెసివ్ చేయటం అక్కడ మిస్ అవుతుంది అమ్మాయిది. అది చూస్తున్న ఆడియన్స్లో కొంతమందికి తప్పు అనిపిస్తుంది. బట్ అక్కడ స్టూడియోలోకి వచ్చిన ఆడియన్స్ మద్దతు ఆ అమ్మాయికి ఉంది. తర్వాత బెండకాయ కూర ఇష్యూ ఏదైతే ఉందో ఆలు బెండకాయ కూర కళ్యాణ్ది. సో అక్కడ కూడా జనాలు ఆ అమ్మాయికే మద్దతు తెలిపారు. సో అది అమ్మాయే కరెక్ట్ అని చెప్పారంట. సో బెండకాయలు అది ఇది. బట్ ఈ అమ్మాయి అక్కడ క్లారిటీగా మేబీ నాకు సార్ ఏమైనా చెప్తారు, మా బెండకాయ పులుసు లేదా బెండకాయ గ్రేవీ అది ఇది అని దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో. సో కళ్యాణ్ని కూడా కొంచెం గట్టిగానే చెప్పారంట. అంటే అది అన్నెసరీగా పోక్ చేయటము, గొడవలకి క్రియేట్ అవటము లాగా కనిపిస్తుంది అని మేబీ దాని గురించి ఏమైనా మాట్లాడుంటారేమో. సో అలా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ గౌరవ్తో మాట్లాడారంట. గౌరవ్ మొన్నటి వరకు కనపడలేదు, ఈ మధ్య బాగానే కనిపిస్తా ఉన్నావు, పర్లేదు, అండ్ నీ దగ్గర ఒక ఏదో పవర్ ఆఫ్ బ్లెస్సింగ్ అస్త్రం ఉంది కదా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకో, మర్చిపోకు, దాన్ని ఉపయోగించుకో, గుర్తుపెట్టుకో అని చెప్పి నాకు సార్ చెప్పారంట. దీని మధ్యలో శ్రీజ గురించి మాట్లాడుకుందాం. శ్రీజ ఏవి వేయలేదు, శ్రీజ ఏవి వేయాల్సి ఉంది, ఆ అమ్మాయి డిజర్వ్స్ ఏవికి. సో నార్మల్గా చాలామంది చెప్పే లాజిక్ ఏంటంటే ఆ అమ్మాయి పర్మనెంట్ హౌస్ మేట్ కాదు కదా, సో యాజ్ ఆఫ్ నో అమ్మాయి టెంపరీ హౌస్ మేట్ కదా, సో అలాంటి అమ్మాయికి ఏవి ఎలా వేస్తారు, కరెక్ట్ కాదు కదా. సో అమ్మాయి జస్ట్ హౌస్లో ఉండటం కోసం, ఆ ఛాన్సెస్ కోసం వచ్చింది, ఆ అమ్మాయి పర్మనెంట్ హౌస్ మేట్ అయి బయటకు వెళ్ళట్లేదు కదా అని. సో లాస్ట్ టైం పర్మనెంట్ హౌస్ మేటే కదా అంటే లాస్ట్ టైం అది సడన్ ఎలిమినేషన్, షాకింగ్ ఎలిమినేషన్ నాగార్జున గారే చెప్పారు కదా. సో ఎవరికి దేనికి దానికి వాళ్ళ దగ్గర లాజిక్స్ ఉంటాయి, బట్ అది స్టూపిడిటీ లాజిక్. సో ఒకసారి మన కోసం ఒకసారి అగ్ని పరీక్ష నుంచి వచ్చింది, బిగ్ బాస్లోకి వెళ్ళింది, అన్ఫార్చునేట్లీ బయటకు వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు పిలిచారు వచ్చింది, మళ్ళీ 1 వీక్ ఉంది, మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. సో ఇన్నిసార్లు మీరు పిలిచినప్పుడు, వచ్చినప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు, పార్టిసిపేట్ చేసినప్పుడు, మీకు ఎంతో కొంత ఆ టీఆర్పీ కోసం ఉపయోగపడ్డప్పుడు షీ డిజర్వ్స్ ఏవి కదా. అట్లీస్ట్ బయటకు వెళ్ళిపోతుంది, పంపించేస్తున్నారు, ఏవి వేసేసి నీట్గా అమ్మాయికంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది, అమ్మాయికంటూ కొంతమంది అమ్మాయిని క్లోజ్గా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమైనా, వాళ్ళు కూడా బిగ్ బాస్ లవర్సే కదా, ఫస్ట్ వాళ్ళు బిగ్ బాస్ లవర్స్ అయిన తర్వాత శ్రీజాని ఇష్టపడటం మొదలుపెట్టారు. సో అలాంటప్పుడు ముందు ఆ బిగ్ బాస్ లవర్స్ని మనం కన్సిడర్ చేసి, సో శ్రీజ ఏవి వేసేసి ఉంటే చూసేసుకొని అమ్మాయి వెళ్ళిపోద్ది. ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఏవి అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లైఫ్ మూమెంట్ అది. అలాంటి మూమెంట్ని అమ్మాయికి లేకుండా చేయడం అనేది, అండ్ దట్టు నాకు సార్ స్టేజ్ మీద కూడా పిలవకపోవడం అనేది, అది ఎందుకో కొంచెం అది మరీ అంత హార్ష్గా అమ్మాయి పట్ల చూపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంకా ఉంది, సొసైటీలో చాలా చూడాలి అమ్మాయి. సో అలాంటి అమ్మాయికి ఇలాంటి ఒక సిట్యువేషన్ ఎదురైతే రేపు పొద్దున దాన్ని అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్ అనేది అమ్మాయికి ఒక బలమైన ముద్ర అమ్మాయి మీద పడిపోతుంది కదా. ఇంత నెగిటివ్ చేసి నన్ను పంపించారేంటి బయటకి, ఇంత లావుగా, అంటే లైక్ బిగ్ బాస్ టీంని అమ్మాయిని కంప్లీట్లీ నెగిటివ్గానే చూసింది కదా. సో కొంచెం అమ్మాయికి ఆ ఏవి వేసి పంపించేసి ఉంటే కొంచెం ఆ అమ్మాయి కూడా కొంచెం కామ్ డౌన్ అయ్యి ఉండేది. అట్లీస్ట్ అమ్మాయి ఒక యాంగ్జైటీలో ఉంటుంది అట్ ప్రెజెంట్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. బట్ ఆ ఒక్క ఏవి వేసేసి ఉంటే సరిపోయేది. జరిగిందంతా బాగా జరిగింది. ఆ లాజిక్ ఏదైతే పెట్టారో, సో మేబీ పర్మనెంట్ హౌస్మేట్ కాదు అన్న లాజిక్, అదంతా కన్విన్సింగ్గా అనిపించలేదు నాకు, అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారు కెప్టెన్ అయిన దానికి అప్రిషియేషన్. నిజంగా దివ్య గారు కెప్టెన్ అయిన దానికి అప్రిషియేషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే అందరినీ మేనిఫెస్ట్ చేసుకున్నారు, తెలివిగా అర్థం చేసుకున్నారు. 2 మాత్రమే ఉన్నాయి, సో ఇద్దరికి మాత్రమే గేమ్ జరుగుద్ది. అందరికని అందరి దగ్గరికి వెళ్ళి, ముగ్గురు అయితే నువ్వు బర్నీ గారికి సపోర్ట్ చేసుకో, ఇద్దరైతే మాత్రం నాకే సపోర్ట్ చేయని చెప్పి సుమన్ శెట్టి నన్ను అడగటము, రాముని అడగటము, సో చాలా తెలివిగానే చేసింది, గెలిచింది. బట్ ఏదైతే ఇంతక జరిగిన టాస్క్ ఏదైతే ఉందో, మరి ఫస్ట్ ప్రోమో ఏదైతే ఉందో, ఆ ప్రోమోలో ఆమె చేసిన హడావుడి ఏదైతే ఉందో, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, అస్సలు కరెక్ట్ కాదు, చాలా చండాలంగా ఉంది. అది ఎందుకు చండాలంగా ఉందంటే, బర్నీ గారి పిల్లోడు కాదు, ఆయన పెద్ద ఆయన, ఈ అమ్మాయి కంటే డబల్ ఏజ్ ఉంటుంది ఆయనకి, అతనికి తెలియదా? మొన్న కూడా అంతే గౌరవ విషయంలో మధ్యలో వచ్చింది. సో అప్పుడే చెప్పాడు, నేను మాట్లాడుకుంటున్నాడు, నేను ఇచ్చేసాను కదా అని. ఇప్పుడు మాధురి గారి విషయంలో ఆయన చూసుకుంటాడు కదా, ఆయన మాట్లాడుకుంటాడు కదా, మధ్యలో ఈ ఆమెకి ఎందుకు అనవసరం, ఈ ఆమెకి ప్రతి దానికి దూరుద్ది. అదే నేను కెప్టెన్ అంటది. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి తెలియక చేస్తుందో తెలియకుండా చేస్తుందో తెలియదు, కానీ బర్నీ గారిని నెగిటివ్ చేస్తుంది. ఆయన ఏంటి, ఆయనకి మాట్లాడడం చేత కాదు, సో ఆయన తరపున ఏం మాట్లాడుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళంగానే మాధురి గారు కళ్యాణ్తో అంటుంటారు. ఇప్పుడు కళ్యాణ్తో మాధురి గారు అన్న మాట మనం తప్పు పట్టడానికి లేదు. అండ్ తనూజ కూడా అదే ఉంటుంది, సో మీకేం ఆడుకోండి అని చెప్పి. ఈ అమ్మాయికి ఎందుకు, ఆయన కూడా చెప్పాలి కదా ఈ అమ్మాయికి, నేను మాట్లాడుకుంటాను దివ్య అని గట్టిగా. ఈయన కూడా గట్టిగా చెప్పలేడు. ఇంకా రెండోసారి ఆయన హౌస్లోకి రావడం అనే దానికి ఉపయోగం ఏంటి? ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకోలేడా? ఆయన గురించి ఆయన మాట్లాడు, యాజ్ ఎ కెప్టెన్గా ఈ అమ్మాయి మాట్లాడేది ఏంటి? అది యాజ్ ఎ కెప్టెన్గా అమ్మాయి మాట్లాడే సిట్యువేషన్, ఒక ఇద్దరి మధ్య జగడం. అది ఒక ఇద్దరి మధ్య జగడానికి ఈ అమ్మాయికి సంబంధం ఏముంది? అసలు ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఏముంది?
ఎందుకు వాళ్ళిద్దరు గొడవ పట్టుకుంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, సార్ట్అవుట్ చేసుకుంటారు కదా. అయినా భరణి గారు కూడా అక్కడ బిర్యానీ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు బిర్యానీ పెట్టుకుంటుంది, దాంట్లో పెద్ద తప్పు పడడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. అదేంటో ఆయన 10 ముక్కలు వేసుకుంటుందా, 20 ముక్కలు వేసుకుంటుందా, మహా అంటే ఒక ముక్క వేసుకుని కొంచెం బిర్యానీలు పెట్టుకుంటుంది. ముందు మా వాళ్ళకి ముక్కలు వేసేసిన తర్వాత మిగిలిన మీకు పెడతాను. అసలు ఎవరైనా చెప్తాడా ఒక ప్లేట్ పెట్టుకొని బిర్యానీ దగ్గరికి వెళ్ళినప్పుడు? లాస్ట్ టైం సంజన గారితో కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఎవరైనా ఆ ప్లేట్ బిర్యానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క ముక్క వేసుకుంటుందేమో మహా అంటే, ఓ 10 వేసుకుంటుందా, ఓ 25 వేసుకుంటుందా? ఈయన కూడా సరిపోయినోడే. ఎవరైనా తింటాడు, ఎవరు తిండు. ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, చచ్చినా కూడా తిండు, ఖచ్చితంగా తిండు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కళ్యాణ్ తనుజ గొడవ. సో దాంట్లో కూడా ఆడియన్స్ తనకి సపోర్ట్ చేస్తారు, ఆల్రెడీ చెప్పాను కదా. సుమన్ శెట్టి అన్న కోసం ఎవరో ఒక 3 జనరే ఈయన కోసం వస్తానే ఉంటారండి, దేశాలు ఖండాలు దాటి వస్తుంటారు. ఇంకా నయం మార్సులో నుంచి, అక్కడ చంద్రుడి మీద నుంచి, ఇంకా అక్కడి నుంచి కూడా రావాలి ఈయన కోసం జనాలు. మేబీ వాళ్ళకి ఏమన్నా రాకెట్ లాంటివి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి కూడా వస్తారు మనుషులు, సుమన్ శెట్టి అన్న కోసమే వస్తారు, ఇంకా ఓడి కోసం రారు. అది సుమన్ శెట్టి అన్నకున్న క్రేజ్ అన్నమాట. అది నెక్స్ట్ నాగ్ సార్ మాధురి గారు కూడా అడిగారు అనమాట, హెల్దీ బాండ్స్ అన్హెల్దీ బాండ్స్ అన్న దాని గురించి కూడా. ఈ విషయంలో కొంచెం గట్టిగా క్లాస్ పీకాలండి. ఆ రోజు మాట్లాడిన మాటలు విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ మాధురి గారి దగ్గర నుంచి. సో మేబీ దీని గురించి నాగ్ సార్ గట్టిగా మాట్లాడతారు అనుకుంటాను. అండ్ నెక్స్ట్ రాముకి ఏదో ఒక వీడియో చూపించారంటే, ఆ రాము మధ్యలోకి వచ్చి కూర్చుంటాడు కదా అందరి మధ్యలో ఊరుకోరకనే. సో ఆ వీడియో చూపెట్టారంట. సాయి శ్రీనివాసు గౌరవ్ కాదు నిఖిల్, మీరిద్దరు హౌస్లోనే ఉన్నారా అని అడిగారంటే, ఆ విషయం వాళ్ళకే కదా అందరికీ కూడా అదే డౌట్ ఉంది. ఉన్నారా అంటే ఉన్నారు అంతే. ఎస్పెషల్లీ నిఖిల్, సాయి శ్రీనివాస్ అంటే అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. నిఖిల్ అసలు మా అమ్మో అసలు కనపడమే, హైట్లో ఉన్నాడు కాబట్టి కనిపిస్తున్నాడు, కానీ అదే సాయి శ్రీనివాస్ లాగా నిఖిల్ ఉంటే అసలు కనపడేవాడు కాదు. అట్లీస్ట్ సాయి శ్రీనివాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పుల్లలు పెడతా అట్లీస్ట్ కనిపిస్తారా ఉన్నాడు కొంచెంలో కాబట్టి కొంచెం అన్న. నిఖిల్ అయితే అసలు ఇల్లే ఏం కనపట్లేదు. వచ్చినప్పుడు నిఖిల్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలన్నా దానికి తగ్గట్టు నిఖిల్ కనపట్లేదు, దానికి తగ్గట్టు నిఖిల్ వాయిస్ అవుట్ కూడా చేయట్లేదు. చూడాలి మరి ఎలా ఏం చేస్తారంటే. అండ్ నాగ్ సార్ వచ్చేసరికి మన ఆవిడ ఎవరైతే ఉన్నారో రాము, సో ఫెయిల్డ్ సంచాలక్ ఏదైతే ఉందో, సో ఆ ఫెయిల్డ్ సంచాలక్ వీడియో చూపిస్తారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫెయిల్డ్ సంచాలక్ తీసేస్తారా దివ్య కెప్టెన్సీ తీసేయరు దివ్య కెప్టెన్సీ. ఆ రోజు డెమోన్ కెప్టెన్సీ తీసేస్తారు. డెమోన్ గిల్ట్ ఫీల్ అవ్వాలి, రితు నెగిటివ్ అవ్వాలి. ఇప్పుడు రాము తీసేయరు. అది వాళ్ళిద్దరిని నెగిటివ్ చేయడానికి ఆ రోజు పెద్దగా చేశారు, హడావుడి సీరియస్లీ చేశారు వాళ్ళిద్దరిని. ఆ ఎపిసోడ్ అలా చెయ్యకపోయి ఉంటే రితు అంత నెగిటివ్ అయ్యేది కాదు. ఆ రోజు రితు నెగిటివ్ చేశారు. మొన్న మాధురి గారు సంచాలకంగా ఫెయిల్ అయ్యారు, తనుజ దగ్గర పవర్ అలాగే ఉంది, అప్పుడు మాధురి గారిని క్వశ్చన్ చేయాల మీ ముందు నాగ్ సార్ ముందే ఇల్లే. ఇప్పుడు సంచాలకంగా ఫెయిల్, ఇప్పుడు అమ్మాయి కెప్టెన్సీ తీయరు. ఇది ఇంటెన్షనల్గా ఫెయిల్, ఇది నాట్ అంటే ఇంటెన్షనల్లీ ఫెయిల్. రాము తీసేయరు, అడగరు కూడా అడగరు. ఆర్ యూ ఫీలింగ్ గిల్టీ అని. పాప మా పిల్లోడు అక్కడ ఆలోచించేశాడు. ఆ రోజు ఆ అమ్మాయి బ్యాడ్ అవ్వకపోయి ఉంటే ఈ అబ్బాయి విషయంలో వేరేలాగుండేది రితు కథ, డెమోన్ కథ, ఇద్దరు కథలు. ఇప్పుడు ఫైటింగ్ కోసం జస్ట్ ఎగ్జిస్టింగ్ కోసం ఫైట్ చేస్తున్నారు లోపల ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ నాగ్ సారు భరణి గారు కూడా అడిగారంట, అదే ఇప్పుడు ఏం చేద్దాము, బెల్ట్తో కొడదామా లేకపోతే కర్రతో కొడదామా వాటితో అని, అంటే డెమోన్ గురించి చాలా హ్యూమిలేట్ చేశారు ఆ పిల్లోడికి. అంటే ఎంత హ్యూమిలేట్ చేస్తే మేబీ ఆడియన్స్ నుంచి అంత పాజిటివ్ నేచర్ వచ్చింది ఆ అబ్బాయికి, ఎందుకంటే అది అక్కడ జరిగింది అంత తప్పు కాదు కాబట్టి. మనోడు సార్ అలా వద్దు ఇలా వద్దు అంటే ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నామని భరణి గారి దివ్య తనుజ ఏదైతే కెప్టెన్సీ విషయంలో స్టాండ్ తీసుకోలేదో అక్కడ గట్టిగా మాట్లాడారు. ఇలా ఇంకా ఉంటే భరణి మళ్ళీ ఈ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాం, ఈ మాట చెప్పుండాల్సింది. ఈ మాట చెప్పుంటారు కానీ ఈ మాట చెప్పుంటే బాగుండేదేమో. చాలా చిరాకేసింది అక్కడ. దివ్య గారి వైపు వెళ్ళిపోయి తనుజకి గట్టిగా చెప్పాలి, ఇదే కదా ఓపెన్ అప్ అవ్వాలి, ఎందుకు నలిగిపోతున్నాడు అక్కడ చెప్పాలి. ఈ రోజు దివ్యకి చెప్పాలి, దివ్య నేను చూసుకుంటాను మాధురి గారి విషయంలో అని. నిన్న తనుజకి చెప్పాలి, దివ్య నా కోసం గేమ్ ఆడింది అందుకని నేను దివ్య వైపు వెళ్తున్నాను అని. అది అప్పుడు భరణి గారు అనిపిస్తారు, లేకుంటే భరణి గారు ఇట్లా అనిపిస్తారు. అదన్నమాట సంగతి. ఓవరాల్గా ఇవన్నమాట అప్డేట్లు. సో తనూజ గారితో ఏం మాట్లాడలేదంట. సో డెడ్ ఎండింగ్లో సో తనూజ మనం రేపు మాట్లాడుకుందాం నీ గురించి, మామూలు కూడదు తనూజ అని చెప్పారంట. సో చూడాలి మరి తనూజ గురించి ఏం మాట్లాడతారో, రేపు సండేలో మాట్లాడుకుందాం అని చెప్పారంట. అంది సంగతి. ఇవ్వు ఓవరాల్గా అప్డేట్స్. టూ మచ్ ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏముండదు, కానీ
కొన్ని కీ ఇష్యూస్ అడ్రస్ చేయాలి కాబట్టి సో అట్లీస్ట్ నాగ్ సార్ అవన్నీ అడ్రస్ చేస్తున్నారు. ఆడియన్స్ మైండ్లో ఉన్న డౌట్స్ని నాగ్ సార్ క్లియర్ చేస్తున్నారు. కాబట్టి సో మోస్ట్లీ ఇప్పుడు ఆ 3 వీడియోస్ ప్లే చేశారు. సంజన గారి వీడియో అవ్వచ్చు, కళ్యాణ్ వీడియో అవ్వచ్చు, ఇమాన్యుల్ గారి వీడియో అవ్వచ్చు. ఈ 3 వీడియోస్ తనూజకి ప్లస్. అండ్ నెక్స్ట్ వీడియో రాము సంచాలక ఫెయిల్, అది కూడా తనూజకి ప్లస్. సో మొత్తం 4 వీడియోస్ తనూజకి ప్లస్గానే కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఎపిసోడ్లో బట్టి ఏం జరుగుతున్నది. ఓకే, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మళ్ళీ ఆఖరిసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. అయ్యా సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, ఈ వీడియో లైక్ చేయండి అయ్యా. అది టొక్ అని కూడా లైక్ చూపిస్తా. ఇదిగో ఇట్లా వచ్చామా, ఇలా వచ్చామా, ఇదిగో ఇలా ఛానల్ ఓపెన్ చేసామా, ఇలా వచ్చిందా ఛానల్లో, ఇక్కడ వెళ్ళామా, ఇదిగో ఇలా పెట్టామా, ఏదో ఒక వీడియో ఇక్కడ ఉంటుంది లైక్, అట్లా లైక్ కొట్టేసి ఇక్కడ గంట పట్టుంటుంది, ఇదిగో దాన్ని ఆలని అక్కడ కొట్టేసాం అనుకోండి, సబ్స్క్రైబ్ అయిపోద్ది. ఏ బల్లే 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 బల్లే. జై హింద్.